విచర్ల మండలం కళారోడ్డుపల్లికి చెందిన గంగాధరం అనే వ్యక్తి తన కుమార్తె హేమంత్ కుమార్ని సుమారు 13 సంవత్సరాల క్రితం పాగాల మండలం పెద్దవాడ మధ్యాహ్నం దగ్గర ఉన్న పెద్దవాడ ఇచ్చినారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, తనుశ్రీ అని 11 సంవత్సరాలు, తేజశ్రీ అని 7 సంవత్సరాలు. ఆమె తన భర్త గిరితో కలిసి విద్యుత్ దగ్గర కూలింగ్ షాప్ పెట్టుకుని తర్వాత తను ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం చేస్తున్నారు. ఈ మధ్య కళారోడ్డుపల్లికి వచ్చి అక్కడ వాళ్ళ కార్యక్రమం ఏదంటే చూసుకున్న తర్వాత అక్కడికి పాగాల పెద్ద తినవాడు రావడం జరిగింది. గతంలో అతను అంటే 2-3 సంవత్సరాల నుంచి డబ్బుల కోసము అతని కూతుర్ని వేధిస్తున్నట్లు అప్పుడప్పుడు 5,000, 10,000 లెక్కన ఇచ్చుకుంటూ పోయి నాకు ఆసక్తి లేదు, నేను ఇవ్వలేనని చెప్తే అతను ఆ విధంగా అలవాటు పడి తర్వాత మీ నాన్నకు 4 ఎకరాల భూమి ఉంది కదా, మన వాట ఏమొస్తుందో దాన్ని ఇస్తాను తీసుకొని చెప్తే ఆయన దానికి నన్ను చెప్తే అతను నా చేత కదా తదనంతరం మీకు వస్తుంది కదా అని చెప్పడంతో అతని మీద కల్లూరులో గలాటికి వెళ్ళి తర్వాత మీ కూతుర్ని మీ మనవరాలు ఇద్దరిని చంపి నేను కూడా చచ్చిపోతానని బెదిరిస్తాడు. అది వాళ్ళు పట్టించుకోలేదు. ఈ నెల 17వ తేదీ ఈ పాగాల మండలం మధ్యాహ్నపల్లి దగ్గర వాళ్ళ పెద్దరిన వాళ్ళు వచ్చి ఒక పథకం ప్రకారం అతను ఒక లోతైన బావి దగ్గరికి తన భార్య హేమంత్ కుమారి ఇద్దరు కుమార్తెలను తీసుకుని బావిలోకి తోసి తర్వాత ఇతను కూడా బావిలోకి వాళ్ళు చంపడం జరిగింది. తర్వాత అతనే బావి గట్టు కాస్త వాళ్ళని తీసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి ఈ విధానం చంపినాను, నేను కూడా చచ్చిపోతున్నాను అని చెప్తే వెంటనే వాళ్ళు రావడం మళ్ళీ మాకు ఫోన్ రావడంతో మేమంతా పోయి బావిలో ఒక అమ్మాయి శవం కూడా పేరుపోతే అది కూడా ఇవ్వడం జరిగింది. మొత్తము ముగ్గురు చనిపోయిన విషయం గురించి గంగాధరం ఫిర్యాదు ఇవ్వడంతో అది కేసు కట్టి దర్యాప్తు చేసినాం. తర్వాత గిరి ముద్ద అయినటువంటి గిరిని నిన్న అరెస్ట్ చేసి పాగాల కోర్టుకు కూడా పంపడం జరిగింది. అతను చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు.